రాష్ట్ర ప్రభుత్వం విద్యా వ్యవస్థను మరింత బలోపేతం చేయడంతో పాటు విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల మధ్య సమన్వయాన్ని పెంపొందించే లక్ష్యంతో నిర్వహిస్తున్న మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ బద్వేల్ డివిజన్లో విజయవంతంగా జరిగింది. ప్రభుత్వ, స్థానిక సంస్థలు, ఎయిడెడ్ పాఠశాలల్లో ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. పాఠశాలలకు వచ్చిన తల్లిదండ్రులకు ఉపాధ్యాయులు పూలతో, పుష్పగుచ్చాలతో ఆత్మీయ స్వాగతం పలికారు. బద్వేల్ జెడ్పీ హెడ్ఎస్ బాలుర ఉన్నత పాఠశాలలో నిర్వహించిన సమావేశానికి ముఖ్య అతిథిగా ఎంఆర్ఓ తిరుమల బాబు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ ద్వారా విద్యార్థుల విద్యాభ్యాసం, ప్రగతి, క్రమశిక్షణ, భవిష్యత్తు లక్ష్యాలపై తల్లిదండ్రులకు పూర్తి అవగాహన కలుగుతుందని చెప్పారు. నిర్వహణ బాధ్యత అనేది ఎన్సీసీ విద్యార్థులకు, స్పోర్ట్స్ విద్యార్థుల బాధ్యత. మరియు 4వ మెగా పేరెంట్స్ డే తల్లిదండ్రుల సమావేశం అనేటువంటిది ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశం ప్రధాన ప్రగతి అనేటువంటిది ఉపాధ్యాయుల ద్వారా తెలుసుకొని వాళ్ళ యొక్క ప్రగతి ఈ మార్గాలు అనేటువంటివి అన్వేషించడానికి, తల్లిదండ్రులతో చర్చించాలనేటువంటి ప్రధాన ఉద్దేశంతో దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. సార్ అనౌన్స్ చేశాను, వచ్చేసిన వినపడింది. సార్ కొట్టేవాళ్ళు మమ్మల్ని. అయితే ఇది వాస్తవం, మమ్మల్ని కొడతారు. మేము కూడా మా తల్లిదండ్రులు కూడా కొట్టండి చెప్పేవాళ్ళు. అంటే అప్పుడు కొట్టినప్పటికి కూడా మేము చదువుకునే వాళ్ళము, వాళ్ళతో మళ్ళీ మాతో కొట్టి దగ్గర తీసుకునేవాళ్ళు. ఇప్పుడు కొడితే సెన్సిటివ్ పిల్లలు అవమానం ఫీల్ అవుతున్నారు. కొట్టే మనల్ని కొట్టినారు ఇంటి దగ్గర చెప్పడం. ఒకసారి కొట్టకూడదు, ఓకే మంచిది, బాగా చదువుకోవాలి. ఎవరు కూడా ఇప్పుడు కొట్టరు, వీళ్ళందరూ కూడా చేస్తున్నారు. మీరందరూ కూడా బాగా చదువుకొని ముందుకెళ్ళాలనే ఉద్దేశంతో వాళ్ళు చెప్తారు. ప్రతి ఒక్కరూ కూడా కొట్టినారనే ఫీలింగ్ లేకుండా ప్రతి ఒక్కరు కూడా బాగా చదువుకోండి. ఇప్పుడు ఉపాధ్యాయులు కూడా మంచిగా చెప్తున్నారు. ఇప్పుడు ఉపాధ్యాయులు వాళ్ళు అనేక ఎగ్జామ్స్ రాసి వాళ్ళు కష్టపడి బయట ప్రైవేట్ కళాశాలలో ఉన్నటువంటి ఉపాధ్యాయుల కంటే వీళ్ళు మెరిట్ కాబట్టే మీ దగ్గరకు వచ్చారు. వాళ్ళు కూడా ఎగ్జామ్స్ రాస్తున్నారు. ఎగ్జామ్స్ రాసి వాళ్ళు రాలేకపోయినారు కాబట్టి అక్కడ ఉన్నారు. వీళ్ళు రాసి ఇక్కడికి వచ్చినారు. సో ఖచ్చితంగా వీళ్ళు వాళ్ళకన్నా మెరిట్గా ఉన్నారు కాబట్టి ఇక్కడికి వచ్చారు. ఇక్కడ మన హెచ్ఎం గారు, ఇక్కడ మనం ఇంట్లో ఒక పేరెంట్ ఒక ఇద్దరు పిల్లలు చూసుకోవాలంటే చాలా కష్టంగా ఉన్నది. అలాంటిది మీ క్లాస్ టీచర్ కానివ్వండి, హెచ్ఎం కానివ్వండి, ఇంతమంది పిల్లల్ని మేనేజ్ చేయాలంటే వాళ్ళకు ఓపిక, ఎంత ఓపిక ఉంటే కానీ మిమ్మల్ని మేనేజ్ చేయలేరు. ఎందుకంటే మీరు చేసే ప్రతి చిన్న తప్పులు చేస్తూ ఉంటారు. దానికి వాళ్ళు మీ అందరూ ఓపికతో మీకు చెప్పడము, క్లాస్ టీచర్ కానివ్వండి, హెచ్ఎంగా ఆయనకి ఎక్కువ బాధ్యత ఉంటుంది. అన్ని క్లాసులు మెయింటైన్ చేయాలి. ప్రతి ఒక్కటి ఉదయం నుంచి ఈవినింగ్ వరకు ఏవే కార్యక్రమాలు జరుగుతున్నాయి, సక్రమంగా జరుగుతున్నాయో లేదో చూసుకోవాల్సి ఉంటుంది. సో దీంతో పేరెంట్స్ కూడా అందరూ సహకరించాలి. అందరూ కూడా పిల్లలు కూడా సక్రమంగా సోషల్ మీడియా ప్రభావం లేకుండా బాగా చదువుకోవాలి. మీకు పట్టుదల ఉండాలి, అదేవిధంగా శ్రమ ఉండాలి, మీకు ఓపిక ఉండాలి. మనం ఏ మార్గంలో వెళ్తున్నాం అనేది సక్రమంగా మీరు వెళ్ళాలి. మిమ్మల్ని వేరే వాళ్ళు మోసం చేసినా ఏమి కాదు, మిమ్మల్ని మీరు మోసం చేసుకోకండి. అంటే మీరు చేసే కార్యక్రమంలో నేను కరెక్ట్ చేస్తున్నాను లేదా, నేను తప్పు చేస్తున్నానా, మిమ్మల్ని మీరు మోసం చేసుకోకండి. అంటే వేరే వాళ్ళ టీచర్ చూసినప్పుడు చదవడము, తల్లిదండ్రులు చూసినప్పుడు చదవడము, తల్లిదండ్రులు చూసినప్పుడు మంచి వారికి యాక్ట్ చేయడము, తర్వాత ఏదైనా పని చేయడం, అలాంటివి ఎప్పుడు చేయొద్దు. నిజం చెప్పండి, నేను తప్పు చేసిన మారండి, ఇబ్బంది ఏం లేదు. మిమ్మల్ని మీరు మోసం చేసుకోకండి. మిమ్మల్ని మీరు మోసం చేసుకున్నారంటే లాస్ట్కు మీరే ఇబ్బంది పడతారు.